మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, యోగించని గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల పాటు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు ధనుసు రాశికి 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు రెండో సంచారం యోగించదు. తర్వాత 8 రోజులు మూడో సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఆఫీసులో ఎన్ని టెన్షన్స్ ఉన్నా 13వ తేదీ నుంచి ఆఫీసులో టెన్షన్స్ ఉండవు. బాస్ అనుకూలంగా ఉంటాడు, కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో హోదా, స్టేటస్, పరపతి బాగా పెరుగుతుంది. రాజకీయాల్లో కూడా మొదటి 2 రోజుల్లో కొంత వ్యతిరేకత ఉన్నా కూడా ఫిబ్రవరి 13 నుంచి పూర్తిగా రాజకీయాల్లో అనుకూలత ఉంటుంది. తండ్రి వైపు బంధువులు కూడా ఫిబ్రవరి 13 నుంచి మీకు అనుకూలంగా ఉండటం, మీకు కావాల్సిన సహాయం చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా మొదటి 2 రోజుల్లో వ్యతిరేకత ఉన్న 11, 12 తేదీల్లో 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పూర్తిగా ఆరోగ్యపరంగా ధనుసు రాశి వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి రవి చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 20 వరకు బ్రహ్మాండంగా రవి యోగిస్తూ ఉన్నాడు. అనుకూల ఫలితాలను ధనుసు రాశి వాళ్ళకి కలిగింపజేస్తున్నాడు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి బుధుడు 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి ధనుసు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మంచి ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే ధనుసు రాశి వాళ్ళు కూడా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. లేకపోతే లాస్ట్ రౌండ్లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారం సమయస్ఫూర్తితో చేయాలి. వ్యాపారంలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. విద్యారంగం, నిరుద్యోగులు, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో కూడా బుధుడి బలం లేదు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి కొంత వ్యతిరేకత ఉంటుంది. అది పోవాలంటే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించిన ఓం సుముఖాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి విద్యారంగం, వ్యాపార రంగం అలాగే నిరుద్యోగులకి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా శుక్రుడు 3వ స్థానంలో ధనుసు రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 3వ స్థానంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు భాగస్వామ్య వ్యాపారాల్లో ఇబ్బందులు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. అలాగే కళారంగంలో కూడా అవకాశాలు రావటం అంతంత మాత్రంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. అక్క చెల్లెళ్లతో గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళు అక్కతో మాట్లాడుతున్నా, చెల్లితో మాట్లాడుతున్నా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే గొడవలు పెరిగిపోయే అవకాశం ఉంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు అంత గొప్పగా ఉండవు, సాధారణంగానే ఉంటాయి. కాబట్టి కళారంగంలో వ్యతిరేకత ఉంటుంది. అక్క చెల్లెల వల్ల సమస్యలు ఉంటాయి. అలాగే దీంతో పాటుగా లైఫ్ పార్ట్నర్తో కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా శుక్రుడి సంచారంలో వ్యతిరేకత వల్ల ధనుసు రాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావ అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో ధనుసు రాశి వాళ్ళకి కుజుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల మాట దూకుడుతనం ఎక్కువ ఉంటుంది. ఆ మాట దూకుడుతనం వల్లే గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఇంటా బయట అంటే కుటుంబంలో కానీ, ఆఫీసుల్లో కానీ, వ్యాపార స్థలాల్లో కానీ మీ మాట దూకుడు వల్లే గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఆ దూకుడు తగ్గించుకోవాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి డీల్స్ మీ మాట దూకుడు వల్ల తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం వ్యవహారాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవటం ఆలస్యం అవుతుంది. సోదరులతో కూడా దూకుడుగా మాట్లాడటం వల్ల విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఫుడ్ రిలేటెడ్ వ్యాపారాలు, హోటల్ కమ్ రెస్టారెంట్ లాంటి వ్యాపారాల్లో కూడా అంతంత మాత్రంగానే లాభాలు ఉంటాయి, గొప్పగా లాభాలు ఉండవు. కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉండటం వల్ల ఈ ఫలితాలు వస్తాయి.
కుజుడి బలం పెరగాలంటే ధనుస్సు రాశి వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పిసితాస ప్రభంజనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. ఓం పిసితాస ప్రభంజనాయ నమః. అలాగే దాంతో పాటుగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడు బాలేడు, శుక్రుడు బాలేడు, కుజుడు బాలేడు. ఒక్క రవి మాత్రమే యోగిస్తున్నాడు కాబట్టి బుధుడు, శుక్రుడు, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు పోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ రోజుల్లో ఏ రాశి వాళ్ళకైనా సరే తరచుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఆరోగ్య సమస్య. ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతమైపోతున్నారు. ఆరోగ్య సమస్యలు తరచుగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీలైనప్పుడల్లా మూగజీవాలకు ఆహారం వేస్తూ ఉండాలి. పక్షులకి, పావురాలకి గింజల ఆహారంగా వేయటం, మూగజీవాలైనటువంటి శునకాలకు ఆహారం పెట్టటం, ఇలా చేస్తూ ఉంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే అన్ని ఆరోగ్య సమస్యలు పోగొట్టే శక్తి నువ్వుల దానానికి ఉంటుంది. ఎందుకంటే మనకి శాస్త్రాలు ఏం చెప్పినాయంటే ఒక్క నువ్వులు దానం చేస్తే సమస్త వస్తువులు దానం చేసిన ఫలితం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అందుకే వీలైనప్పుడల్లా నువ్వులతో చేసిన పదార్థాలు కానీ, కేజింబావు నల్ల నువ్వులు కానీ దేవాలయంలో పంతులు గారికి దానం ఇస్తే చాలా మంచిది. పంతులు గారు ఎవరు కూడా నువ్వులు దానం తీసుకోకపోతే నువ్వులతో చేసిన పదార్థాలను దేవాలయం ప్రాంగణం లోపల కానీ, బయట కానీ, లేదా పని చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే మీ చేత్తో పంచిపెడితే కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటపడి తొందరగా ఆరోగ్యం బాగుండాలంటే జన్మ నక్షత్రం రోజు అన్నదానం చేయాలి. మీ జన్మ నక్షత్రం రోజు కానీ, నామ నక్షత్రం రోజు కానీ, పుట్టిన తిథి ఉన్న రోజు కానీ అన్నదానం కనీసం 11 మందికి చేస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. నువ్వులతో చేసిన పదార్థాలు పంచిపెట్టడం, అన్నదానం చేయటం ద్వారా చాలా వరకు అనారోగ్యాలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. అలాగే సూర్యుడు ఆరోగ్య కారకుడు కాబట్టి సూర్యుడి ద్వారా ఆరోగ్యం పొందాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు వీలైనప్పుడు ఎర్ర వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే చండీ సప్తశతిలో మనకు ఒక శ్లోకం చెప్తారు. ప్రతిరోజు కూడా ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచేయి ఉంచి చండీ సప్తశతిలో చెప్పిన ఆ శ్లోకాన్ని 11 సార్లు చదువుకొని ఆ మంత్రించిన నీళ్లు తాగితే కూడా ఎటువంటి అనారోగ్యాలున్నా 41 రోజుల్లో ఆ అనారోగ్యాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఇది శ్లోకం. శ్లోకం అందరూ జాగ్రత్తగా గమనించండి. మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళ మీద ఈ 4 వేళ్ళు కూడా అరచేయి 4 వేళ్ళు తాకేలాగా ఉంచి 11 సార్లు ఈ శ్లోకం చదివి ఆ మంత్రించిన నీళ్లు ఇంట్లో వాళ్ళందరూ తాగండి. 41 రోజుల్లో చాలా వరకు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేసే శక్తి నిమ్మదీపాలకు కూడా ఉంటుంది. వీలైనప్పుడల్లా మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ రాహుకాలం ఉన్న సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో కానీ, లేదా గ్రామ దేవతల ఆలయ ప్రాంగణాల్లో కానీ నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి కుంభవతులు వేసి దీపాలు వెలిగిస్తే ఈ నిమ్మ దీపాల వల్ల కూడా అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా శారీరక ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. చాలా మందికి శారీరక ఆరోగ్యం బాగున్నా మనశ్శాంతి ఉండదు. ఈ మానసిక ఆరోగ్య సమస్య ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా పౌర్ణమి పరిహారం చేసుకోవాలి. నిండు వెన్నెలలో పున్నమి వెన్నెల కిరణాలకు శక్తి ఉంటుంది. అందువల్ల పున్నమి రోజు వెన్నెల బాగా ప్రసరించే ప్రాంతంలో అంటే చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఒక వెండి గ్లాసు ఉంచి ఆ వెండి గ్లాసులో పాలు పోసి ఆ పాలల్లో కొద్దిగా పటిక బెల్లం పొడి కలపాలి, మిశ్రీ పొడి కలపాలి. 10 నుంచి 15 నిమిషాలు చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఆ పాలు ఉంచి ఆ పాలు తాగాలి. ఇలా ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటే క్రమక్రమంగా మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత పొందవచ్చు.
సోమాయ నమః అని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటే మానసిక ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మనశ్శాంతి తొందరగా పొందవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో అందరికీ ఉన్నటువంటి శారీరక ఆరోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే మనశ్శాంతి కోసం సోమాయ నమః మంత్రం చదువుకోవాలి. శారీరక ఆరోగ్యం కోసం చండీ సప్తశతిలో చెప్పబడిన శ్లోకాన్ని చదువుకుంటూ మంత్రించిన నీళ్లు తాగాలి. ఈ పరిహారాలు చేసుకోవాలి. దీనివల్ల సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు, అలాగే మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, 10 రోజుల ఫలితాలు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.